దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయము. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని ఏం మానాలంట? సమస్తమైన దూషణ, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని, దుష్టత్వము మాని, కపటమైన మాటలు మాని, సమస్త కపటమును మాని జీవించాలి. అంటే దీనత్వం కలిగి జీవించాలి. దీనులకి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దీనుల్ని ప్రేమిస్తాడు. దీనుల దగ్గర నివాసం చేస్తాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నిర్మలమైన వాక్యమును పాలు వలన నిర్మలమైన వాక్యము మనకిచ్చి మనల్ని పెంచుతున్నాడు. ఆయన స్వరూపంలోకి రావాలని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించండి. రక్షణ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదా? మీరు అంగీకరించండి. ఒకవేళ అంగీకరించారా? మీరు సమస్తమైన దూషణ మాటలు మానండి. ప్రభు దయాళుడని రుచి చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను మాని కొత్తగా జన్మించిన శిశువులా మీరు జీవించాలని. సర్వ శరీరులు ఎలా ఉన్నారు? గడ్డిని పోలి ఉన్నారు. 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అందమంతియు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మన హృదయంలో విత్తబడిన వాక్యం ఫలింప చేయాలి అంటే మనము దీనులుగా జీవించాలి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. దేవుడు మన దగ్గర నివసించడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ అంటే మనలో నివాసం చేస్తాను అని హృదయం అనే తలుపుని తడుతున్నాడు. హృదయం అనే తలుపును తట్టి మీ దగ్గర నేను నివాసం చేస్తాను అంటే మనము ఎలా ఉండాలి? నిర్మలమైన వాక్యమును పాల వలన సేవించాలి. అలా సేవించిన వాక్యము విత్తబడి ఫలింపజేస్తుంది. మీరు విస్తరించండి, అభివృద్ధిని అందండి, ఫలించండి. మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధిని పొందాలని ఆదికాండంలో మనకి 1:26లో మనం చూస్తాం. అంటే దేవుని స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో చేసుకుని ఆయన మనలో నివాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21లో చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఆయన ఎలా బాధపడ్డాడంట, తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన మాదిరిగా మనకి ఈ వాక్యము ఇచ్చి వెళ్ళాడు. చూడండి, మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీరు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపము చెయ్యలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అంత శ్రమ అనుభవించాడు.
మన కోసం గాయపరచబడ్డాడు, మాదిరిగా ఉంచిపోయాడు. మన పాపముల విషయమై ఆయన చనిపోయాడు. ఆయన పాపము చెయ్యలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. దూషింపబడియు బదులు దూషింపలేదు. ఒక గొర్రె పిల్లలాగా అయిపోయాడు. అలా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని కృపచేత బలపరిచి స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన 2వ అధ్యాయం 8వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో. గడ్డిని పోలి ఉన్నారు. కానీ మన మధ్యన ఆయన నివాసం చేయాలని, మనలోని ఆయన నివాసం చేయాలని, మనతో జీవించాలని, మనతో కలిసి జీవించాలని ఆశపడ్డాడు. అలా ఆశపడి పరిశుద్ధాత్మని మన యందు ఉంచి పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. పాపము చేయవాడు పాపానికి దాసుడు. మీ పాపాలు మానండి. రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల మీరు మీ మనస్సుల్ని సిద్ధపరచుకోండి. సర్వ శరీరులు ఎలాగున్నారు? గడ్డి ఎండును, పువ్వు రాలును, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని మనల్ని ప్రేమిస్తున్నాడు. దేనికోసం అంటే మనం ఆయన స్వరూపంలోకి వస్తామని, ఆయన స్వరూపంలోకి మనం మారుతామని. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు. ఇప్పుడు మనకి రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయన. మనకి ఆయన రాజ్యమే ఇచ్చేశాడు. ఆయన రాజ్యములు ఇచ్చి మనం పాలించండి అని చెప్తున్నాడు. మీరు పాలించాలి, పరిపాలించాలి. ఈ ఆకాశ పక్షుల్ని ఏలండి. ఆయన స్వరూపంలోకి రండి. ఆయనలాగా జీవించండి. సత్యము పలకండి. ప్రభు రాజ్యము మన మధ్యనున్నది. దేవుని రాజ్యము మన మధ్యన ఉంది, ఎక్కడో లేదు. దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది. నీతిగా జీవించండి. ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగండి. రుచి చూచి ఏలి నిర్మలమైన వాక్యమును పాల వలన అపేక్షించండి. రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. మనల్ని పవిత్రంగా చూడాలని, పరిశుద్ధంగా చూడాలని ఆయన మనల్ని ప్రేమించి మన రాజుల యాజక సమూహముగా మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు దేవుని ప్రజలై, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి దేవుని ప్రేమను పొందుకున్నాం, దేవుని కృపను పొందుకున్నాం, దేవుని దయను పొందుకున్నాం. దేవుని దయాదాక్షిణ్యము మీద మనం ఆధారపడ్డాం. దేవుని ప్రేమను మనం పొందుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి. మీరు గొర్రె వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు ఆత్మల కాపరైన అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారని తండ్రి. ప్రభువా, మమ్మల్ని పాలించేది నీవే, మమ్మల్ని బలపరిచేది నీవే, మమ్మల్ని స్థిరపరిచేది నీవే, మాతో ఉన్నది నీవే, మాలో ఉన్నది నీవే. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా, మీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.